శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ అనొచ్చు, లేదంటే ఇంకొకటి అనొచ్చు. ఇప్పుడైతే టెర్రరిస్ట్గా, తీవ్రవాదిగా, లేదంటే మతోన్మాదిగా తను చేసినటువంటి వ్యాఖ్యలకు శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా చెప్పచ్చు. ఇతను వెనకాల ఎవరున్నారు అంటే అన్ని వేళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టెర్రరిస్ట్ లక్షణాలు కలిగినటువంటి ఈ వ్యక్తి కోసం ఒక ట్వీట్ చేయటమే ఒక ప్రధానంగా అని మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా చాలా వినిపించాయి. ఇతను ఈ ఛానల్ పెట్టుకోవడానికి దాదాపు 12 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధాలేంటి? ప్రతి నెల 3 లక్షల రూపాయల ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నారు అనేటువంటి విషయాలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రీసెంట్గా అంబటి రాంబాబు గారు కూడా చాలా ఓపెన్గానే బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. ఏమని అంటే, ఎస్, వైఎస్ఆర్సీపీ తరఫున ప్రశ్న రావణ్కి మేము అండగా నిలబడతాం, లీగల్గా సపోర్ట్ ఇస్తాం, అతన్ని బయటికి తీసుకొస్తాం అనేటువంటిది కనిపిస్తుంది. ఎందుకు ఏంటి అనేది మనకు అనవసరం, వాళ్ళకి అలాంటి వ్యక్తులే కావాలి కాబట్టి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎలిజిబిలిటీ ఏంటంటే డెఫినెట్గా నేర చరిత్ర, జైలుకి వెళ్ళాలి, రౌడీ షీటర్లు, గూండాలు, టెర్రరిస్టులు, లేదంటే ఇంకొకళ్ళు ఫ్యాక్షనిస్టులు, వాళ్ళకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు అదే కనిపించింది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఆయన ఇదిగోండి, ప్రశ్న జోసెఫ్ తీవ్రవాద సంబంధాలు ఉన్నాయి, ఉపచట్టాలు ఎందుకు విధించారు, జోసెఫ్ గతంలో నిషేధిత సిపిఐ ఎంఎల్కు పలుసార్లు మద్దతుగా మాట్లాడడం, దీనికి సంబంధించి జోసెఫ్ ఫోన్లో జరిగినటువంటి కొన్ని లావాదేవీలు, ఇవన్నీ కూడా ఇప్పటికే గుర్తించారు. ఆఖరికి నటుడు ప్రకాష్ రాజ్తో ఆయన చేసినటువంటి ఆ వార్తలు కూడా వినిపించాడు. అవి ప్రకాష్ రాజ్ చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే, నటుడు ప్రకాష్ రాజ్ ఆయనతో ఒక ట్వీట్ చేయటానికి ఎలా ట్వీట్ చేయాలి, ఏమంటి ట్వీట్ చేయాలి, ఆ పదాల గురించి ఈ టెర్రరిస్ట్ ఈ పుండాకోర్ ప్రశ్న జోసెఫ్ దగ్గర సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే అవన్నీ కూడా ఫేకు, అవన్నీ కూడా ఏఐ జనరేటెడ్ అనో ఇంకొకటనో మార్ఫింగ్ చేశారనో బాగానే తోసేశాడు వీడియో మొత్తం మీరు ఒకసారి వింటే. బట్ లాస్ట్లో బయట పెట్టేశాడు. ఎక్కడంటే మనకి కోడి బుర్ర అంటారు కదా, కోడి బుర్ర ఎలా ఉంటుంది, ఇంతే ఉంటుంది, అది పనిచేయదు సరిగ్గా. ఇలాగే ఈ మోకాల్లో ఉండేటువంటి ఈ బ్యాచ్ అందరికీ, ముఖ్యంగా దానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ కూడా అదే మాట మాట్లాడాడు. మొత్తం అంతానేమో అది ఫేకు, దాన్ని అసలు క్రియేట్ చేశారు, దాన్ని అసలు మార్ఫింగ్ చేశారు, అంతవరకు చెప్పే బాగానే ఉంది. లాస్ట్లో మళ్ళీ జస్ట్ ఆస్కింగ్ ముందు ఈ వీడియోలన్నీ ఎలా లీక్ అయ్యాయి, ఈ ఆడియోలన్నీ ఎలా లీక్ అయ్యాయి, ఎవరు చూశారు, అతని ఫోన్ ఎవరు తీసుకున్నారు, ఎందుకు లీక్ చేశారు, లీక్ చేయటం ఏంటి, మాఫ్ చేయటం ఏంటి, లీక్ చేస్తేనే కదా ఈ బయటకు వచ్చినాయి అని చెప్పి మళ్ళీ నువ్వు చెప్పటం, మళ్ళీ దాన్ని మాఫింగ్ చేశారని చెప్పటం ఏంటి అసలు ఇది? లీక్ చేశారా, మాఫింగ్ చేశారా, ఏదో ఒక దాని మీద ఒక స్టాండర్డ్ మీద ఉండాలి. అంతేగాని ఐకాల్లో మైండ్ పెట్టుకుని ఇలాగే బయటకు వచ్చి దొరికిపోవటం తప్ప ఎందుకు వచ్చింది చెప్పండి. ఇదే బుద్ధితో ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా దొరికిపోయారు. ఆయన లీగల్గా సపోర్ట్ ఇస్తామని చెప్పటం, ఆ తర్వాత మళ్ళీ దీన్ని రీసెంట్గా కొన్ని వాయిస్లు మనం చూసుకుంటే ఎవరు జడా శ్రావణ్ గారు కూడా ఎస్, నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే డిప్యూటీ సీఎం పదవి నాకు ఇస్తారని చెప్పి ఒక ఆడియో లీక్ బయటపడింది. దానికి దీనికి లింకు, ఆ జడా శ్రావణ్ ఈయనతో కలిసి పనిచేయడం, ఈయనకి బెయిల్ ఇవ్వడానికి తిరగటం, దీంతో పాటు ఇంకొంతమంది వ్యక్తులు కూడా వీళ్ళతో పాటు తిరిగారు. ఇదిగోండి, ఈ జడా శ్రావణ్తో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు నిన్న మళ్ళీ సుగాలి ప్రీతి తల్లితో కూడా ఇక్కడ దిగినటువంటి పరిస్థితులు. సంబంధాలు చూడండి ఎంత బలంగా కనిపిస్తున్నాయో. ఈ వ్యక్తులందరూ కూడా కావాలనే ఒక నేరేటివ్ క్రియేట్ చేసి వైఎస్ఆర్సీపీ తరఫున ఇలాంటి వ్యక్తులందరినీ కూడా పిక్ చేసుకుని రేపొద్దున్న రాష్ట్రంలో, దేశంలో అశాంతులు సృష్టించడం కోసం ఒక ప్లాన్ వేస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. సో చూడాలి దీని వెనకాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గన్నవరంలో నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి ఆ నిజాలు, ఇంకా ఈ చాలా ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత ఎవరు ప్రశ్నకి సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా థ్యాంక్స్ చెప్పారు. అది కూడా దీంట్లో ఒక కీలకం కాబోతుంది. ఎందుకని మిగతా ఇన్ని పార్టీలు ఉంటే ఎంతోమంది
ఆయనకు సపోర్ట్గా నిలబడ్డారు అని చెబుతుంటే ఒక్క వైఎస్ఆర్సీపీకి ఆ క్రెడిట్ ఇవ్వటం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వెనకాల ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ హోల్ ఆ పేరు మార్చుకోవడానికి అతను చేసినటువంటి వ్యాఖ్యలకి మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి ఆ పరిస్థితికి కారణం వెనకాల ఎవరో ఉన్నారు. లేకపోతే అతను ఊరికే పని చేయడు, ఏదో ఒకటి ఉంటే తప్ప, చాలా క్లియర్గా మీరు ఏదో ఒకటి ఉంటే తప్ప అతను పని చేయడు. పని పాట లేకుండా ఒక కంపెనీలో సస్పెండ్ చేస్తే అతన్ని అక్కడ టర్మినేట్ చేస్తే ఏం చేయాలో తెలియక, ఏ ఉద్యోగం రాక ఇష్టానుసారం రోడ్డు మీదకి వచ్చి ఏది పడితే అది మాట్లాడేస్తే అది వేరే వాళ్ళు చూసి దాన్ని పిక్ చేసుకుని వీడు బాగా పనికొస్తాడు, వీడిని మనం వాడుకోవచ్చు అనుకుని వైఎస్ఆర్సీపీ పిక్ చేసుకుందా అనేదే ఇప్పుడు చూసుకుంటున్నటువంటి పరిస్థితి. సజ్జల భార్గవ రెడ్డి పిఆర్ఓ పూడి శ్రీహరి ఖాతా నుండి జోసెఫ్ ఖాతాలకు పెద్ద ఎత్తున డబ్బు లావాదేవీలు గుర్తించిన పోలీసులట. చూసారా, ఇదిగోండి. సజ్జల భార్గవ్ అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా విభాగాన్ని నడిపినటువంటి వ్యక్తి. చాలామంది సైకోల్ని తయారు చేసి చాలామంది పేటీఎం బ్యాచ్కి పేటీఎం అనేటువంటి ఆ ట్యాగ్ని పెట్టి వాళ్ళందరినీ కూడా ఏ రకంగా సొంత తల్లి మీద చెల్లి మీద అక్రమ సంబంధాలు అంటగట్టేటువంటి పోస్టులు పెట్టించినటువంటి చరిత్ర ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ లింకప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇతన్ని హ్యాండిల్ చేయాలి. ఇతను చాలా చాలా దారుణమైనటువంటి దేశద్రోహ పనులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఇంకొకళ్ళు తయారవ్వకుండా ఉండాలి అంటే ఇతనికి చాలా బలమైనటువంటి శిక్షలు పడాలి. కసబ్కి ఎలాంటి శిక్షలు పడ్డాయో ఆ కసబ్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తికి ఇతనికి కూడా అలాంటి శిక్షలే పడాలని కోరుకుంటున్నాను.